ధైర్యం నింపిన వాళ్ళం అవుతాం. ముందే చెప్పాను, మనం డీల్ చేసే విధానాన్ని బట్టి మనం ఏదైనా పాలసీ తీసుకున్నప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్తామా లేకపోతే అక్కడితో బాలాపురంలో ఉన్నాడు. पूरा कैंप लीडर है, क्या ड्यूटी है आपका? रिपोर्ट करके पुलिस पे जब रिपोर्ट करें ऐसा चीज़ है। ज़्यादातर कैंप्स में आके रह रहे लोग बच्चे ज़्यादातर पढ़ाई करते हैं। काम क्या करते हैं आपको आपका स्टेटस मालूम है। इस तरीके से किसी को मारना पीटना ऐसा करें तो क्या करते हैं? एक भी करने की क्या होता है? सबको बदनाम होता है, सबको बदनाम होता है। इसका क्या मिलता है?
ఈరోజు మార్నింగ్ 6 o'clock రాయల్ కాలనీ పాలాపూర్ పిఎస్ లిమిట్స్ మహేశ్వరం జోన్ రాచకొండ కమిషనరేట్లో స్పెషల్ పార్టీస్ ఏఆర్ ఎస్ఓటి ఎస్బి అండ్ దెన్ లోకల్ పోలీస్తో ఆల్ ఆఫీసర్స్ తోటి ఒక 6 సర్చ్ టీమ్స్ ఫామ్ చేసి వెహికల్ చెకింగ్ టీమ్స్ కూడా ఫామ్ చేసి ఈ రాయల్ కాలనీలో కొన్ని సర్ప్రైజ్ చెక్స్ చేయడం అనేది జరిగింది. ఈ రాయల్ కాలనీ వచ్చేసి మనకి బార్డరింగ్ హైదరాబాద్ చాంద్రాయణగుట్టకి బార్డరింగ్ ఏరియా ఉంటుంది. ఇక్కడ మ్యాక్సిమమ్ ఒక 60 to 70% రోహింగ్యన్స్ క్యాంప్స్ ఉన్నాయి, ఒక 18 క్యాంప్స్ ఉన్నాయి. ఇది కాకుండా ఇంకా అదర్ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. మార్నింగ్ 6 o'clock నుంచి ఈ 6 సర్చ్ పార్టీస్ ర్యాండమ్గా కొంతమందిని చెక్ చేసినప్పుడు పబ్లిక్ చాలా కోఆపరేట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ తర్వాత క్యాంప్ లీడర్స్ కూడా మాతో పాటు వచ్చేసి మనము ఏదైతే వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగిందో అవన్నీ వాళ్ళు మనకి కోఆపరేట్ చేస్తూ ఫెసిలిటేట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో మనం ఆల్మోస్ట్ ఒక 63 వెహికల్స్, ఇందులో మ్యాక్సిమం 58 వెహికల్స్ 2 వీలర్స్ 4 3 వీలర్స్ 1 4 వీలర్ సీజ్ చేసి ఇక్కడ మనము వెరిఫికేషన్ కోసం అనేసి మనము మళ్ళీ పోలీస్ స్టేషన్ తరలించడం జరుగుతుంది. తర్వాత ప్రాపర్ డాక్యుమెంటేషన్, మ్యాక్సిమం వాళ్ళకి డాక్యుమెంటేషన్ లేదు, దానికి సంబంధించిన వివరాలు కూడా ఫర్దర్గా మనం వెరిఫై చేసేసి దాని ప్రకారంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది కాకుండా ఒక డైరీ ఫామ్ చెక్ చేసినప్పుడు అక్కడ ఆక్సిటోసిన్ యూజ్ చేస్తున్నట్టుగా మనకి బాటిల్స్ దొరకడం జరిగింది. ఇది ఎస్ఓటి వాళ్ళు పట్టుకున్నారు. సో దీన్ని కూడా మనము సీజ్ చేసాము. అండ్ ఇందులో ఈ ఏరియాలో మనము సెర్చ్ చేసినటువంటి ఏరియాలో సస్పెక్ట్స్ తర్వాత రౌడీ షీట్స్ కూడా ఉన్నారు, వాళ్ళ ప్రెజెన్స్ కూడా చెక్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక 6 members షీట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ ప్రెజెన్స్ కూడా తీసుకున్నాము. ఇది ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెకానిజం కోసము. తర్వాత చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి పహాడీ షరీఫ్ బాలాపూర్ ఏరియాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా చాలా వరకు పబ్లిక్ మాతో రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. బయట నుంచి చాలా మంది వస్తున్నారు, ఇక్కడ టెంపరీగా షెల్టర్ తీసుకుంటున్నారు. సో వాళ్ళ వల్ల కొన్ని అసాంఘిక కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. గాంజా సెల్లింగ్ కానీ లేకపోతే బాడీలీ అఫెన్సెస్ కానీ ఇట్లాంటి తదితర చర్యలకు పాల్పడుతున్నారు. సో ఇక్కడ ఉన్న పిల్లవాళ్ళు కూడా ఖరాబ్ అవుతున్నారు అని చెప్పేసి వాళ్ళు పదే వాళ్ళు రిప్రజెంటేషన్ చేయడము. సో వారి కోరిక మేరకు వారి సపోర్ట్ తోటి మనం ఈరోజు మార్నింగ్ వచ్చి అలాగే ఒక కాలనీని తీసుకొని ఆ కాలనీలో వాళ్ళ యొక్క సహకారంతో మనం ఈరోజు సర్ప్రైజ్ చెక్స్ చేయడం జరిగింది. సో ఈరోజు అందరూ కోఆపరేటివ్గా మాకు సహాయం చేశారు. ఇది సిపి గారి ఆధ్వర్యంలో సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వారి యొక్క ఆదేశాల మేరకు ప్రొసీడింగ్స్ ఇష్యూ చేసిన దాని ప్రకారంగా మేము ఈ ఆపరేషన్ని కండక్ట్ చేశాం. థ్యాంక్ యూ.